1 year సెలబ్రేషన్ అంటే కింగ్స్ ప్యాలెస్ టెక్నో స్కూల్ ప్రారంభించి 1 year సందర్భంగా పేరెంట్స్ను మరియు వారి పిల్లలను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మంచి శుభపరిణామం. ఎందుకంటే చదువు అనేది ఎంత ముఖ్యమో ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఒక స్కూల్ పెట్టిండు. ఆ స్కూల్ పెట్టిన సందర్భంలో కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాడు శ్రీనివాస్. ఎందుకంటే ఇతను మోజర్ల స్కూల్లో పనిచేస్తూ మన మధ్యగర్ల గ్రామంలో పెట్టాలనే ఉద్దేశంతో మధ్యగర్ల గ్రామంలో పెట్టిండు. మధ్యగర్ల గ్రామంలో పెడితే మోజర్ల స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వు మా దాంట్లో పనిచేసినావు, నువ్వు ఎట్లా పెడతావు అని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా డిస్కషన్ చేయడం జరిగింది. దానికి తోడు గ్రామస్తులందరూ కలిసి ఎవరి ఇష్టం తోడుకు వాళ్ళు పోతారని చెప్పి మన మధ్యగర్ల వాళ్ళు కలిసి మాట్లాడి ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకున్న విషయం ఏంటంటే మనం చదివిన తర్వాత మొట్టమొదటిసారిగా చదివిన తర్వాత ఆ చదువును సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఆ ఎవరైతే చదివిన యువకులు ఎవరైతే ఉన్నారో అతను టీచర్గానే ఉంటేనే 10 మంది టీచర్లు తయారు చేయగలరు. కాబట్టి అది ఎంచుకున్న గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి ఎంచుకొని ప్రైవేట్ స్కూల్ పెట్టిందంటే ఆయనకున్న అవసరం అయితే ఎటువంటిదంటే చాలా ఉన్నతమైంది. ఎందుకంటే నేను చదివిన చదువు కొంతమంది చదువు చెప్తే ఆ పిల్లలు ఇప్పుడు చదువుకున్న పిల్లలు నేను ఫ్యూచర్లో కూడా అరే నేను ఎవరి కదా ఉద్యోగం వచ్చినట్లయితే ఆ ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఎవరి దగ్గర ఫస్ట్ క్లాసు నర్సరీ అంటే వాళ్ళ శ్రీనివాస్ సార్ దగ్గర అనేది తలుచుకోవాలి. అట్లా ఈ ప్రోగ్రామ్ చేసి శ్రీనివాస్ సార్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. మీ అందరికి కూడా తెలుసు. అయినా కూడా మోజర్లకు పంపించలేక కొద్ది దూరమైనా కూడా ఇక్కడనే పంపించింది. సంతోషం. ఇక్కడ శ్రీనివాస్ సార్ ఒకటే ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పెట్టి ఏం చెప్తాడు ఏం కథని అన్నారు. అంటే ఇక్కడ స్టూడెంట్ చూస్తేనే వాళ్ళ డిసిప్లిన్ చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారేమో మనకైతే తెలియదు. ఇక్కడ డిసిప్లిన్ అనేది పిల్లలు కూడా మంచిగా కనిపిస్తున్నారు. అంటే డిసిప్లిన్ లొల్లి చేయకుండా మంచిగా ఉంటున్నారు. కాబట్టి శ్రీనివాస్ సార్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఇంకా మనందరం కూడా పేరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే స్కూల్లో జాయిన్ చేసి ఆ శ్రీను సార్ను ఇంకా డెవలప్ అంటే స్కూల్ ఇంకా డెవలప్మెంట్ చేయాలి. స్కూల్ కూడా చిన్నగానే ఉంది. డెవలప్మెంట్ కావాలంటే మనందరం కూడా మన పిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేస్తే ఆయన డెవలప్ అవుతాడు. 10 మంది టీచర్లను పెడతాడు. 10 మంది పిల్లలు కూడా చదువుతారు. కాబట్టి ఆ శ్రీను సార్కు మన గ్రామం తరపున అందరూ కూడా సపోర్ట్ చేయాలి. పిల్లలు ఎవరైతే ఇంకా ఉంటే కూడా దాంట్లో ఇంతవరకు ఎంతమంది ఉన్నారో కూడా మనకైతే తెలియదు. 25 అంటే తక్కువనే. అయితే విషయం ఇప్పుడు సార్ అన్నట్లు ఒక చిన్న పిల్లవానికి సార్ కొడుకుకు 85,000 జీతం కడుతున్నాడంటే అది ఫీజు కడుతున్నాడంటే మరి సీనుకు ఎన్ని పైసలు వస్తున్నావో పాపం ఎట్లా చేస్తున్నావు కూడా అర్థమవుతుంది. ఒక టీచర్లు పెట్టుకున్నాడు, ఇంటి నడుపుతున్నాడు. మరి వారికి ఎంత లాభం వచ్చేది కాదు. లాభం కొరకు కాదని అంటున్నాడు. లాభం కొరకు కాదు, నా చదువు మా 10 మంది పిల్లలు తెలవాలి, వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో పెట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వేదికకు అందరూ కూడా ధన్యవాదాలు. మరియు గ్రామస్తులు ఇంత రాత్రిగానే ఉన్నందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.